గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటులు బాలయ్య గారి గురించి తెలుసుకుందామండి. మన్నవ బాలయ్య గారు ఏప్రిల్ 9, 1930న జన్మించారు. మళ్ళీ ఏప్రిల్ 9, 2022న మరణించారు. తెలుగు సినిమా నటులు, నిర్మాత, ఎక్కువ సహాయక పాత్రలు పోషించారు. కొన్ని సినిమాలలో కథా పాటలు కూడా అందించారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం అమరావతి శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930న జన్మించారు. బాలయ్య మెకానికల్ ఇంజనీరింగ్లో BE 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మెడ్రాస్లో కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. మెడ్రాస్లోని గిండి కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించారు. మిత్రుల ప్రోద్బలంతో చిత్రాల్లో నటించాలనే కోరిక కలిగి తాపీ చాణక్య సహకారంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో హీరో పాత్ర పోషించారు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించారు. భూకైలాస్ చిత్రంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి శివుని పాత్ర నటించే అవకాశం లభించింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీ కళ్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. 1970లో అమృత ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నేరము శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో లాంటి మంచి చిత్రాలను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లెల కాపురం చిత్రానికి గాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారం బహుకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు కృష్ణగారితో 1994లో, ఊరికిచ్చిన మాట 1981లో నిర్మించారు. 1991లో మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి నివాసాన్ని మార్చారు. చిత్రాల్లో, టీవీ సీరియల్స్లోనూ కూడా నటించారు. 2000 సంవత్సరంలో తీసిన పల్లెవాసం పట్నవాసం సీరియల్కు గాను ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డు లభించింది. అంకురం చిత్రంలో నటనకు గాను వంశీ బర్కిలి వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డు లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకి గాను కథ, చిత్రానువాదం, పాటలు కూడా అందించారు. వీరు నిర్మించిన చిత్రాలు 1971లో చెల్లెల కాపురం, 1973లో నేరము శిక్ష, 1978లో ప్రేమ పగ, 1980లో చుట్టాలున్నారు జాగ్రత్త, 1981లో ఊరికిచ్చిన మాట, 1983లో నిజం చెబితే నేరమా అనే చిత్రాలను నిర్మించారు. వీరు కమలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 అమ్మాయిలు, హర్షలత, మోహినీలత. ఒక అబ్బాయి తులసిరామ్. తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా నిర్మించారు మరియు దర్శకత్వం కూడా వహించారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత అతను హీరోగా చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. తులసిరామ్ హీరోగా పి. వాసు గారి దర్శకత్వంలో వచ్చిన ఆడదే ఆధారం సినిమాలో కనిపించారు. దాంట్లో కల్పనకి భర్తగా నటించారు. వీరి మనవడు నందకిషోర్ కూడా టీవీ సీరియల్స్లో హీరోగా నటిస్తున్నారు. అతను ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్లో గాను హీరో పాత్ర పోషిస్తున్నారు. నటి కస్తూరి భర్తగా నటిస్తున్నారు. 1957 నుంచి 2022 దాకా నటిస్తూనే ఉన్నారు. సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్లో కూడా నటించారు. 2012లో గాను రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. నిర్మాతగా 10 సినిమాలు నిర్మించారు. అవి చెల్లెల కాపురము, నేరము శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో, ప్రేమ పగ, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట, కిరాయి అల్లుడు, పసుపు తాడు, అల్లరి పాండవులు. దర్శకుడిగా 3 చిత్రాలను దర్శకత్వం వహించారు. నిజం చెబితే నేరమా, పసుపుతాడు, పోలీసు అల్లుడు. పసుపుతాడు సినిమాగాను తన కొడుకుని హీరోగా పెట్టి నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా ఆడలేదు. కథా రచయితగా చెల్లెల కాపురము, నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, వఫాదార్ అది రజనీకాంత్, శక్తి కపూర్ కలిసి నటించిన హిందీ సినిమాకు గాను, మళ్ళీ పసుపుతాడుకు కూడా తను కథని అందించారు. 1981లో బెస్ట్ స్టోరీ రైటర్గా నంది అవార్డును,
ఊరికిచ్చిన మాటకు గాను అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. నేరము శిక్షలో చాలా బాగుంటుందండి వీరి పాత్ర. సూపర్ స్టార్ కృష్ణ పొగరుబోతు ధనవంతునిగా నటించారు. ఆయన కారు ప్రమాదం వల్ల బాలయ్య గారికి కళ్ళు పోతాయి. గుడ్డివాని పాత్ర పోషించారు బాలయ్య గారు. సినిమా చివరి వరకు గుడ్డివానిగా నటిస్తారు. చాలా బాగుంటుందండి ఆ పాత్ర. ఆ సినిమా మీరు యూట్యూబ్లో లభిస్తుంది, చూడండి. బాలయ్య గారి సినిమాలు చాలా మంచి కథాబలం ఉన్న చిత్రాల్లో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 6% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా పలువురు సెలబ్రిటీస్ యొక్క బయోగ్రఫీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి నటుడు అండి బాలయ్య గారు. ఆయన జన్మించింది అదే రోజు, మరణించింది సేమ్ బర్త్డే రోజే ఆయన మరణించడం చాలా బాధాకరం. 92 ఏళ్ల వయసులో అనారోగ్య కారణంగా మరణించారు. మీకు వీరి సినిమాలు చూడాలనుకుంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 6% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.